ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే మాటలకు, చేసే పనులకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము లోకేష్కుందా అని సవాల్ విసిరారు. మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను చంద్రబాబు ఏప్రిల్ ఫూల్ చేశారు. ప్రతి నెల పెన్షన్ పంపిణీ పేరుతో డ్రామా చేస్తున్నారు. 3 లక్షల మందికి పెన్షన్లను తొలగించి వారి ఇబ్బంది పెడుతున్నారు. జనాన్ని ఫూల్ చేయడమే చంద్రబాబు పని పెట్టుకున్నారు. వాలంటరీ నిరుద్యోగులు ఫూల్స్ చేసి రోడ్డున పడేశారు. అమ్మఒడి ఇవ్వకుండా తల్లులు పిల్లలను ఫూల్స్ చేశారు. ఉచిత బస్సు పేరుతో మహిళలను ఫూల్ చేశారు. సూపర్ సిక్స్ ఇవ్వడం కష్టంగా ఉందని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చంద్రబాబుకు సూపర్ సిక్స్ ఇవ్వడం చేతకాకపోతే పదవి నుండి దిగిపోవాలి. 1,52,000 కోట్ల అప్పులు చేసి విజనరీ చెప్పుకుంటున్నారు. చెత్త సీఎంగా చంద్రబాబు చరిత్ర సృష్టించారు. రూపాయలు 15 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ వైఎస్ జగన్పై ఆరోపణలు చేశారు. చివరికి తాను చేసింది తప్పుడు ఆరోపణలని అసెంబ్లీలోనే చంద్రబాబు అంగీకరించారు. హామీలు ఇచ్చిన జనాలు కూల్చి చేశారు. రైతులకు భరోసా లేదు. గిట్టుబాటు ధర అసలే లేదు. మీరు అబద్ధాలు మాట్లాడి ఎల్లో మీడియాతో అబద్ధాలు చెప్పించి అధికారంలోకి వచ్చారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గంజాయి పండిస్తున్నారు. ఈవీఎంలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోయారు. కరువుతో జిల్లాకు అల్లాడిపోతున్నాయి. మంత్రి నారా లోకేష్ కామెడీ పాదయాత్ర చేశారు. పెట్రోల్ బంకులు, షాపుల దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు. ఈరోజు మళ్లీ వాటి దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము ఉందా? రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఎక్కడికి పడితే అక్కడ గంజాయి సాగు జరుగుతుంది. చంద్రబాబు నివాసానికి సమీపంలోనే లిక్కర్ బెల్ట్ షాపులు ఉన్నాయి. రాజమండ్రిలో యువతి ఆత్మహత్యాయత్నం విషయంలో టీడీపీ కుట్ర చేసింది. దీపక్ అనే నిందితుడు టీడీపీ లీడర్లకు ముఖ్య అనుచరుడు. ఆస్పత్రి కూడా టీడీపీ నేతలదే. అక్కడ సీసీ ఫుటేజీని ఎవరు మాయం చేశారో ఎందుకు తేల్చలేదు. యువతి చావు బతుకుల మధ్య ఉంటే ఏజీఎం మీద చర్యలేవి? సూసైడ్ లెటర్ దొరికింది కాబట్టి ఏజీఏ అసలు గుట్టు బయటపడింది. బాధిత యువతికి మెడిసిన్ ఎవరు ఎక్కించారు? ఆ అమ్మాయి జీవితంతో దీపక్ అనేవాడు ఆడుకుంటున్నాడు. త్రిపురాంతరంలో ఎంపీ టీసీ సృజనను కిడ్నాప్ చేశారు. 3 రోజుల పాటు ఆమెను గదిలో బంధించారు. మొన్నటి జడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్కు నిజమైన సైనికులుగా నిలబడిన మా వారు పని చేశారు. రెడ్ బుక్కు భయపడేది లేదు. పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తలా తయారు అయ్యారు. రూల్స్కు విరుద్ధంగా పనిచేస్తే పోలీసులు పర్యవసానం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్యాయం చేసిన వారికి పోలీసులు అండగా ఉండొద్దు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశామంటూ ఊరుకోము. P4 కార్యక్రమం వలన చంద్రబాబు కుటుంబమే బాగుపడుతుందేమో తప్ప ప్రజలు కాదు. తిరుమలలో మద్యం, గంజాయి దొరుకుతుందంటే పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్ళాడు? తిరుపతి మెట్లు కడిగి ఎందుకు పశ్చాత్తాపపడలేదు? రాజమండ్రి ఘటనపై ఎందుకు స్పందించడం లేదు? వెకిలి నవ్వు నవ్వుతూ పవన్ ఎక్కడ దాక్కున్నారు? వాక్ సవరణ బిల్లును మద్దతు తెలిపిన ముస్లిం సమాజాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసం చేశారు. వారిద్దరికీ సరైన సమయంలో ముస్లింలు గుణపాఠం చెబుతారు. వైఎస్ఆర్సీపీలోకి స్ట్రాంగ్ లీడర్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. నన్ను అరెస్ట్ చేసి సంబరాలు చేసుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారని రోజా కామెంట్స్ చేశారు.